మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడు రాబోతున్నటువంటి ద మోస్ట్ అవైటెడ్ మూవీసెస్లో అల్లు అర్జున్ గారు అండ్ అలాగే అట్లీ గారి కాంబినేషన్లో వస్తున్నట్టు అల్లు అర్జున్ గారి 22nd మూవీ ఏదైతే ఉందో, సో ద మోస్ట్ అవైటెడ్ మూవీ అయితే చెప్తాను. ఎందుకంటే ఈ మూవీలో మనకి మరిన్ని రూమర్స్ అండ్ అలాగే మరీ హెవీ బడ్జెట్లో అయితే ఈ ఒక మూవీ అనేది మన ముందుకైతే రాబోతుంది. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు కొత్త యూజర్స్ అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఫాస్ట్ అండ్ క్విక్ అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ బై ఈ మూవీని మనకి టాప్ 5 అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ 5 అప్డేట్స్ మంచి యూస్ఫుల్ అప్డేట్స్ అండ్ అలాగే ఈ మూవీని చూడాలనే క్యూరియాసిటీని పెంచే అప్డేట్స్ కూడా అయితే అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో మనకి ఎస్పెషల్లీ 3 హీరోయిన్స్ రాబోతున్నారు. అండ్ మనందరికీ తెలుసు దీపికా పడుకోన్ గారు ఈ మూవీలో ఉన్నట్టు అఫీషియల్గా మూవీ టీమ్ అనేది రిలీజ్ చేసినట్టు టీజర్లో అయితే మనం ఆల్రెడీ చూసే ఉన్నాం. బట్ అది కాకుండా మృణాల్ ఠాగూర్ గారు అండ్ అలాగే మనకి ఈ మూవీలో రష్మిక మందన గారు కూడా ఒక స్పెషల్ రోల్లో చేయబోతున్నారని చెప్పి అయితే ఒక కంప్లీట్ రూమర్ అనేది రిలీజ్ అయింది. సో ఈ రూమర్ అని ఎందుకు అంటున్నానంటే అఫీషియల్లీ మూవీ టీం రిలీజ్ చేయలేదని అర్థం. బట్ 100లో 90% వరకు ఇవైతే కన్ఫర్మ్ అయిపోతాయి. బట్ రూమర్ అని మెన్షన్ చేస్తున్నారంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంటే ఇంకా కొంచెం డిలేలో ఉంది. అంటే డిలే అంటే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంటే ఇంకా రాలేదని చెప్పి మీకు క్లారిటీ కోసం అయితే రూమర్ అని చెప్తున్నాను. సో అంతకు మించి ఇది కంప్లీట్లీ ఇది రాంగ్ స్టేట్మెంట్ అనుకోకండి. అండ్ అప్డేట్ నెంబర్ 2, ఈ మూవీకి మనకి 700 crores అయితే బడ్జెట్ పెట్టడం అయితే జరిగిందంట. సో ఇప్పటిదాకా తెలుగు మూవీస్లో హైలీ బడ్జెట్ చూసాను కానివ్వండి, సర్టైన్ వీళ్ళు తీసుకున్నట్టు కేటగిరీ ఏదైతే ఉందో, సో ఈ కేటగిరీలో 700 crores బడ్జెట్ పెట్టి తీయడం అనేది చాలా పెద్ద విషయం చెప్పుకోవాలి. సో అండ్ అది కూడా మనకి మల్టీ స్టార్ వాళ్ళని పెడతారు కానీ సింగిల్ హీరో అయితే మనకి హ్యాండిల్ చేయగలరా అని అనుకుంటే అక్కడ ఉంది అల్లు అర్జున్ రాబాయ్ అంటారేమో మీరు. సో అది ఆన్ స్క్రీన్ మీద వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్లో ట్రైలర్ చూసి నేను తర్వాత మీకు చెప్తాను. అండ్ అప్డేట్ నెంబర్ 3, ఈ మూవీలో మనకి అట్లీ గారు అండ్ అలాగే అల్లు అర్జున్ గారితో పాటు అనిరుద్ధ్ గారి బీజిఎం కూడా అయితే మంచి స్కోర్ అయితే అందిస్తారని చెప్పి అయితే ఆడియన్స్ అయితే నమ్ముతున్నారు. సో అదే విధంగా ఈ మూవీలో ఎస్టాబ్లిష్ చేసేటట్టు 5కి అబోవ్ సాంగ్స్ ఉండేటట్టు అలాగే సర్టైన్ 4+ బీజిఎమ్స్ అనేవి మనకి ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే మూవీ టీం అయితే ముందుకు రాబోతున్నారట. సో ఈ మూవీ రిలీజ్ అయినటువంటి ఏదైతే A22 బీజిఎం ఉందో, సో ఆ బీజిఎంఏ నెక్స్ట్ లెవెల్ అయితే పర్ఫామ్ అయింది. ఆడియన్స్లోకి చాలా ఫాస్ట్గా ఇంటర్నెట్లోకి అయితే వెళ్ళిపోయింది. అండ్ మంచి ట్రెండింగ్ టాపిక్ కూడా అయితే మనకి నచ్చింది ఆ యొక్క బీజిఎం అయితే. సో అప్కమింగ్ డేసెస్లో రిలీజ్ అయిపోతున్నటువంటి మూవీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూవీకి సంబంధించి ఆ అప్డేట్స్లో ఇంకా బెటర్ దెన్ బీజిఎమ్స్ అయితే మన ముందుకు రాబోతున్నాయి. అండ్ అలాగే బెటర్ దెన్ సాంగ్స్ అయితే మన ముందుకు రాబోతుందని చెప్పి అయితే మూవీ టీం చెప్పడం జరుగుతుంది. సో అప్డేట్ నెంబర్ 4, ఈ మూవీకి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిలీజ్ చేసినవి అండ్ అలాగే ఈ మూవీ అన్నీ రిలీజ్ చేసినవి కొంచెం మూవీ టీంలోంచే రిలీజ్ చేస్తున్నారు లీక్స్ కావాలని అని చెప్పి అయితే ఒక రూమర్ గట్టిగా వినబడుతుంది. సో ఒక మూవీ వాళ్ళే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అబ్బాయి అనే రూమర్ మీరు అడగవచ్చు. సో ఎందుకు అంటే కొంచెం క్యూరియాసిటీని పెంచడానికి లేదంటే ఆడియన్స్ అట్రాక్షన్ని తన వైపు తిప్పుకోవడానికి మూవీ టీం చేసే తీరులో మేబీ ఇది కూడా ఒక ఫాల్ట్ అయి ఉండొచ్చు. ఫాల్ట్ అంటే ఇది కూడా ఒక పని అయి ఉండొచ్చు. చెప్పాలనుకుంటున్న మన అప్డేట్స్లో 5th అప్డేట్ వచ్చేసరికి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్లో అయితే మనకి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఎటువంటి అప్డేట్ అనేది రాదు. మేబీ వస్తే ఉగాది సందర్భంగా March 19th ఈ మూవీకి సంబంధించి ఒక సర్టైన్ పోస్టర్ అనేది రిలీజ్ చేస్తారు. సో హ్యాపీ ఉగాది అని చెప్పి. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏదైతే మన April 8th ఉందో, April 8th మన అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ అనేది రిలీజ్ చేస్తారంట. అండ్ ఈ టీజర్లో కూడా టైటిల్ని రివీల్ చేస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. బట్ ఈ టైటిల్ అనేది రివీల్ చేస్తారా లేదా అనేది మాత్రం 100కి 100% క్లారిటీ లేదు. బట్ ఖచ్చితంగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ అనేది మనకి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా April 8th అయితే యూట్యూబ్ ఉంటాయో సో వాటిలో అయితే స్ట్రీమ్ అవుద్ది. అండ్ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఆన్ స్క్రీన్ మీద కూడా ప్రిఫర్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఏమో కొంచెం హై ఉన్నాయి. సో ఈ మూవీకి సంబంధించిన ఈ టాప్ 5 అప్డేట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్లో ఈ మూవీ కోసం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మన సబ్స్క్రైబర్స్ షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ ది వీడియో, టేక్ కేర్ అగైన్, బై బై.